అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన టాపిక్ అమెరికాలో ఉండే పిల్లలకు ఉద్యోగం దొరకట్లేదా, అదేవిధంగా నేమ్ కరెక్షన్ మొబైల్ నెంబర్ ఒకసారి చెక్ చేసుకోండి, న్యూమరాలజీ ఫాలో కండి అనే టాపిక్ మీద నేను ఈరోజు డిస్కస్ చేస్తానండి. అంతకంటే ముందుగా మనం ఇచ్చే సర్వీస్ గురించి మాట్లాడుకుందామా? నేమ్ కరెక్షన్ కండి 1499 అండి. లక్కీ బేబీ నేమ్స్ అండి, అంటే చిన్నపిల్లలకు పేర్లు పెట్టే విధానం గురించి అండి నేను చెప్పేది. ఇక్కడ నేను తీసుకునేది 2499 అండి. లక్కీ బిజినెస్ నేమ్స్ అండి 2499 అండి. లక్కీ సిమ్ కార్డ్ అంటే మొబైల్ నెంబర్ అండి 3299 అండి. లక్కీ అకౌంట్ నెంబర్ అండి 3299. లక్కీ వెహికల్ నెంబర్ అంటే సజెషన్ చేయడానికి 999 తీసుకుంటున్నాను. లైఫ్ టైం గ్రాఫ్ అండి, దానికి నేను తీసుకునేది 2499 అండి. కన్సల్టెన్సీ ఫీజు నేను తీసుకునేది 95 రూపీస్ అండి. అర్థమవుతుందండి. ఇంకొకటి అండి, లక్కీ సిమ్ కార్డ్ అంటే మొబైల్ నెంబర్ కదా, మీరు ఇండియాలో ఏ స్టేట్లో ఉన్నా కానీ నేను మొబైల్ నెంబర్ అనేది ఇస్తానండి. అంతేకాకుండా యూఎస్ఏలో కూడా నేను ఇస్తున్నానండి, అమెరికాలో ఉండే వాళ్ళకి కూడా. అట్లా ఏ కంట్రీ అయినా పర్వాలేదండి, నేను ఇస్తాను. వాళ్ళ పోర్టల్ ఉంటుంది, జూమ్ మీటింగ్ ఒకసారి అటెండ్ అయితే నేను మొత్తం వాళ్ళకి డిస్కస్ చేసి చెప్తానండి. ఇది ఒక రకమైన ప్రాసెస్ అండి, దాని గురించి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఇంకా మన టాపిక్లోకి వెళ్ళిపోదామా అండి. ఒక చిన్న ప్రశ్న అడుగుతానండి మీకు. మీరు మీ పిల్లల ఫ్యూచర్ గురించి ఆందోళన పడుతున్నారా? చదువు కంప్లీట్ అయింది, డిగ్రీస్ కూడా వచ్చాయి, స్కిల్స్ కూడా ఉన్నాయి, కానీ జాబ్ అనేది దొరకట్లా. అబ్రాడ్లో సెటిల్ అవ్వాలని చూస్తున్నారు, కానీ వీసా కానీ జాబ్ సెటిల్ కానీ పెండింగ్లోనే ఉన్నాయా? మీరే చెప్పండి, ఎంత స్ట్రగుల్ చేస్తున్నారు? డే అండ్ నైట్ ప్రిపేర్ అవుతున్నారు కదా, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు కదా, కాన్ఫిడెన్స్తో స్టార్ట్ అవుతున్నారు, కానీ లాస్ట్ మూమెంట్లో డిసప్పాయింట్ అవుతున్నారు, అంటే రావడం లేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా అండి? మీరు ఒక ప్రశ్న వేసుకోండి. రోజుకి మీ మొబైల్ ఎన్నిసార్లు వాడుతున్నారు? మార్నింగ్ లేవగానే ఒకసారి చెక్ చేసుకోండి. వాట్సాప్ ఓపెన్ చేస్తారు, కాల్ అటెండ్ అవుతారు, నైట్ పడుకునే ముందు కూడా చూసుకుంటారు. అంటే మొబైల్ నెంబర్ వైబ్రేషన్ అనేది మీతో 24 గంటలు ఉంటుందండి. ఇప్పుడు ఆ నెంబర్ సరైనది కాకపోతే అది మీ లైఫ్ను బ్లాక్ చేస్తుంది అనమాట. ఇప్పుడు చెప్పండి, మీరు మీ నెంబర్ లక్కీ నెంబర్నా లేక అన్లక్కీ నెంబర్నా చెక్ చేశారా? లేదా మీరు యాదృచ్ఛికంగా వచ్చిన నెంబర్నే వాడుతున్నారా? ఇది ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ అండి. నేను ఎందుకు చెబుతున్నాను అంటే, కొన్ని నెంబర్స్ ఏం చేస్తాయో తెలుసా అండి? మనీ అనేది నిలవదు, అబ్రాడ్ ప్లాన్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి, మ్యారేజ్ అనేది డిలే అవుతుంది, బిజినెస్ కొలాప్స్ అవుతుందండి, హెల్త్లో సమస్యలు అనేటివి వస్తాయండి. ఇవన్నీ ఒక మొబైల్ నెంబర్కి ఉన్న పేర్స్ వల్లనే అండి జరిగేది. నేను చాలా మందిని చూశానండి, వాళ్ళు ఎంత కష్టపడినా నెంబర్లోని నెగిటివ్ పేర్స్ వాళ్ళను పుల్ చేస్తూనే ఉంటుందండి నెగిటివ్ వైబ్రేషన్లోకి. అందుకే అండి, ఒకసారి మీరు ఆలోచించండి, మీరు ఎంత కష్టపడినా ఎన్ని ప్రయత్నాలు చేసినా లాస్ట్ మూమెంట్లో ఫెయిల్ అవ్వడం అనేది రిపీట్ అవుతూనే ఉందా అంటే మీ నెంబర్లోనే ప్రాబ్లం ఉందండి. ఇంకా నేమ్ కరెక్షన్ గురించి నేను మాట్లాడతానండి. ఇప్పుడు పేరు గురించి మాట్లాడుకుందామండి. పేరు అంటే ఒక వర్డ్ కాదండి. పేరు అంటే మీ ఎనర్జీ, మీ ఐడెంటిటీ, మీ ఫ్యూచర్ అండి. ఒక డౌట్ మీకు వస్తుందండి, సార్ పేరులో వొవెల్స్ కాన్సనెంట్స్ ఏ రిలేషన్ ఉంది అని. అంటే అచ్చులు, పేరులో అచ్చులు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా చూడండి. ఇక నేను ఒక నేమ్ రాస్తాను చూడండి, స్వామినందన్ పేరు రాస్తా. SWAMINAND. ఈ స్వామినంద్ అనే పేరు చూస్తే నా డేట్ ఆఫ్ బర్త్డేకి లక్కీ నెంబర్ 30 అండి. నాకు 30లో ఉంటుంది ఈ పేరు. ఇదే పేరులో అచ్చులు హల్లులు ఉంటాయండి, అచ్చులు హల్లులు. దీన్ని ఇంగ్లీష్లో వొవెల్స్ అంటాం, హల్లులను కాన్సోనెంట్స్ అంటాం. అర్థమవుతుందండి? ఈ అచ్చులు హల్లులు అనేది స్వామినందన్ అన్న పేరులో 3 ఉంటుంది అచ్చులు, హల్లులు అనేటివి 27 ఉంటాయి. ఈ 2 నెంబర్ల మీదనే ఈ నెంబర్ అనేది ఆధారపడి ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక పేరు ఎంతలో ఉంటే అంతలో పెట్టకూడదండి. ఒక పేరు పెడుతున్నామంటే ఖచ్చితంగా చార్డిలింగ్ ప్రకారం కరెక్ట్గా ఉండాలి. అచ్చులు హల్లులు అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మీకు రిజల్ట్ వస్తుంది. లేదంటే ఎన్నిసార్లు పేరు రాసినా కానీ రిజల్ట్ అనేది ఉండదు. అర్థమవుతుందండి? ఇది ఒక గుండెకాయ లాంటిదండి అచ్చులు హల్లులు అనేటి. ఇమేజ్ చేయండి, ఒక మనిషి బాడీ ఉంది కానీ ఆక్సిజన్ సప్లై లేదండి. అంటే
జీవితం సరిగ్గా నడుస్తుందా కుదరదా లేదా. అలాగే పేరులో కూడా ఓవెల్స్ కానీ లేకపోతే లైఫ్లో స్మూత్నెస్ అనేది ఉండదండి. ఫ్రస్ట్రేషన్ అండి, బ్లాక్స్, రిజెక్షన్స్ ఇవన్నీ ఎక్కువైతాయండి. ఇంకొకటి చెప్తాను చూడండి, కాన్సనెన్స్ కానీ ఎక్కువైతే లైఫ్లో స్ట్రెస్ అనేది పెరుగుతుందండి. ఆపర్చునిటీస్ అన్ని వచ్చినా కానీ లాస్ట్ మూమెంట్లో మిస్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, మీ పేరులో వొవెల్స్ బ్యాలెన్స్గా ఉన్నాయా లేక కాన్సోనెన్స్ ఎక్కువగా ఉన్నాయా అనేది మీరు ఆలోచించుకోండి. బ్యాలెన్స్ ఉన్నప్పుడు మాత్రమే లైఫ్ అనేది స్మూత్గా ఫ్లో అవుతుంది, ఆపర్చునిటీస్ అనేటివి ఓపెన్ అవుతాయండి. మీరుండే సరౌండింగ్లో సపోర్ట్ అనేది చేస్తారు. అర్థమవుతుందా? మీరున్న వర్క్ ఎన్విరాన్మెంట్లో నేను ఒక విషయం అనేది గమనించానండి. పేరులో వొవెల్స్ ప్రాపర్గా ఉన్న వాళ్ళు ఎంత స్ట్రగుల్ చేసినా కానీ చివరికి అనేది సక్సెస్ అనేది అవుతారండి. అర్థమవుతుందా? కానీ వొవెల్స్ కానీ లేకపోతే వాళ్ళు ఎంత ట్రై చేసినా కానీ లాస్ట్ మూమెంట్లో బ్రేక్ అవుతారండి. మీరు అనుకోవచ్చు, ఏంది స్వామినంద్ గారు వొవెల్స్ అంటున్నారు, కాన్సోనెంట్స్ అంటున్నారు, ఏమైనా ఆహాలు ఏమైనా నేర్పిస్తున్నారా, తలకట్టు దీర్ఘాలు ఏమైనా నేర్పిస్తున్నారా అనుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక పర్సన్ ఎన్నిసార్లు నేమ్ కరెక్షన్ చేయించి రాపించినా కానీ నీకు అచ్చులు హల్లులు కానీ సరిగ్గా కానీ లేకపోతే పేరు అనేది రిజల్ట్ రాదు. ఒక నేమ్ కరెక్షన్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలండి, చాలా ఓపిక ఉండాలి. అర్థమవుతుందా? అందుకేనండి నేను స్ట్రాంగ్గా ఒకటి చెప్తానండి, మీ పేరు ఒకసారి చెక్ చేయించుకోండి. అర్థమవుతుందా? వొవెల్స్ కాన్సోనెంట్ బ్యాలెన్స్ సరిగ్గా ఉండాలండి. పేరులో వొవెల్స్ ప్రాపర్గా ఉన్న వాళ్ళు ఎంత స్ట్రగుల్ చేసినా కానీ చివరికి సక్సెస్ అనేది అవుతారండి. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఒకసారి ఆన్సర్ చెప్పండి. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా, నేను డిసైడ్ చేస్తున్నాను కానీ నాకు రాకపోతుంది అంటే మీరు ఎంత కష్టపడినా కానీ మీకు రాకపోతుందా? అలాగే అబ్రాడ్కి వెళ్ళి సెటిల్ అవ్వాలని డ్రీమ్ ఉందా కానీ ఈ పెండింగ్లోనే ఉన్నాయా? అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నా కానీ చివరికి స్టేజ్లో రిజెక్ట్ అవుతున్నారా? అలా అయితే మీరు తెలుసుకోండి, ఇప్పుడే ప్రాబ్లం మీలోనే ఉందండి. ప్రాబ్లం మీ పేరు, మీ మొబైల్ నెంబర్లోనే ఉంది. ఇది ఒకసారి స్ట్రాంగ్గా విషయం ఒక చెప్తానండి, వినండి. న్యూమరాలజీ అనేది ఒక సీక్రెట్ వెపన్ అండి. ఫాలో చేయాలి కానీ ఎవ్వరికి చెప్పకూడదు. మీరు బయటికి రివీల్ చేస్తే ఏమవుతుందంటే అండి, మీ ఎనర్జీ లీక్ అవుతుందన్నమాట. ఇది మీకు మాత్రమే పనిచేయాలండి. సపోజ్ మీరు ఒక వెపన్ తీసుకున్నారు, దాన్ని ఏ పర్సన్ చూపిస్తే పని చేయదండి. అదే న్యూమరాలజీ కూడా అంతే. ఫాలో చేయండి కానీ సీక్రెట్గా ఉంచండి. ఇప్పుడు నేను ఒక పర్సన్గా క్వశ్చన్ అడుగుతానండి, ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను, దానికి చెప్పండి మీరు. మీ పిల్లలు ఎంత కష్టపడుతున్నారో కదా, వాళ్ళు చదువుతున్నారు, ప్రిపేర్ అవుతున్నారు, డే అండ్ నైట్ స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. మీ పేరెంట్స్ వాళ్ళని చూస్తే బాధపడతారండి. వాళ్ళు ఫ్యూచర్ సెక్యూర్ చేసుకొని అనుకున్నట్లా ఉండదండి. ఒక చిన్న కరెక్షన్ వాళ్ళ లైఫ్ని కంప్లీట్ చేంజ్ చేస్తుందండి. ఒక చిన్న మొబైల్ నెంబర్ కానీ చేంజ్ చేస్తే మీ ఫ్యూచర్ని బ్రైట్గా చేస్తుందండి. అందుకే అండి ఆలోచన చేయకండి, చెక్ చేయించుకోండి. న్యూమరాలజీ ద్వారా మీ పేరు ఎలా ఉంది, మీ మొబైల్ నెంబర్ ఎలా ఉంది ఆలోచించండి, కరెక్షన్ చేసుకోండి, లైఫ్ని మార్చుకోండి. గమనించండి, ప్రతిరోజు డిలే అంటే అండి ఒక ఆపర్చునిటీ అనేది మిస్ అవుతూనే ఉంటుంది. మీరు ఇప్పుడు డెసిషన్ తీసుకోవాలండి, ఈ టైం ఇది రైట్ టైం అనమాట. కరెక్షన్ ఇప్పుడే చేయించుకుంటారా లేక ఇంకో 5 ఏళ్ల తర్వాత స్ట్రగుల్ చేసిన తర్వాత రియలైజ్ అవుతారా అనేది మీ ఇష్టం అండి. చాయిస్ మీది, కానీ ఫ్యూచర్ అనేది మీ పిల్లల ఫ్యూచర్ అనేది మీ చేతుల్లోనే ఉంటుందండి. ఈ విషయం నేను ప్రతి ఒక్క పేరెంట్కి అనేది చెప్తానండి. అర్థమవుతుందండి? అదొకటి. మొబైల్ నెంబర్లో నేను ఎప్పుడు చెప్పే విషయం ఒకటే అండి, మీ మొబైల్ నెంబర్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ పేర్స్ అనేటివి ఎప్పుడూ ఉండకూడదండి. నేను నెంబర్ ఎవరికైనా ఇస్తున్నానంటే ఖచ్చితంగా వాళ్ళ మొబైల్ నెంబర్లో ఈ మనీ పేర్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. దాంతోపాటు ఈ నెంబర్ కూడా ఉంటుంది, ఇది కూడా మనీ పేర్ నెంబరే. ఇవన్నీ మనీ పేర్స్ నెంబర్సే అండి. అర్థమవుతుందా? 12 ఉంటుంది, 13 ఉంటుంది, 31 ఉంటుంది. నా నెంబర్ రాస్తా చూడండి, 7731922559. ఇక్కడ నా నెంబర్ చూడండి, మొత్తం కలిపితే 50లో ఉంటుంది. నా లక్కీ నెంబర్ 5 కాబట్టి. ఇక్కడ చూడండి, ఇక్కడ 12 ఉందా? 12 లేదు. 13, 31 ఉందా? 13 లేదు. 31 ఉందా? అంటే ఒకే చోట ఉండాలండి, ఎక్కడో ఉండకూడదు. అర్థమవుతుందా? 1771 లేదు. తర్వాత 2992, 2992 ఇదో 92 ఇక్కడ ఉంది. 1991 ఇదో 19 ఉంది. 3993 లేదు. 3773 ఇదో 73 ఇక్కడ ఉంది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక మొబైల్ నెంబర్ తీసుకుంటున్నామంటే అతని డేట్ ఆఫ్ బర్త్డేకి ఒక కాంబినేషన్ వస్తుంది, ఆ కాంబినేషన్కి ఒక లక్కీ నెంబర్ ఉంటుంది, ఆ లక్కీ నెంబర్లోనే తీసుకోవాలి. ఆ లక్కీ నెంబర్ తీసుకున్నప్పుడు ఆ లక్కీ నెంబర్లో ఉండే పేర్స్ అనేవి అతని ప్రొఫెషన్ తగ్గట్టు ఉండాలి, అతను ప్రొఫెషన్గా పర్ఫెక్ట్గా పనిచేసేటట్టు ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు మొబైల్ నెంబర్ తీసుకుంటే అప్పుడు పనిచేస్తుంది. కేవలం టోటల్ నెంబర్ పెడితే సరిపోదు, పేరు కూడా అంతే. టోటల్ నెంబర్ లక్కీ నెంబర్లో పేరు పెడితే సరిపోదు, అచ్చులు హల్లులు అనేది ఖచ్చితంగా చూడాలా.
అదేవిధంగా ఉండకూడదని ఏదైతే చెప్పానో మొబైల్ నెంబర్లో 14 కానీ 41 కానీ 16 కానీ 61 కానీ 18 కానీ 81 కానీ 44 కానీ 45 కానీ 54 కానీ 46 కానీ 64 కానీ 48 కానీ 84 కానీ 67 76 కానీ 88 ఇలాంటి పెయిర్స్ అనేది ఖచ్చితంగా ఉండకూడదండి. ఇది ఉంటే రాన్ మనిషిని డిప్రెషన్లోకి తీసుకొని వెళ్తుందండి. అర్థమవుతుందా? మనం చెప్పే కాన్సెప్ట్ అంతా పెయిడ్స్ కాన్సెప్టే అండి. పెయిడ్స్ కాన్సెప్ట్ను బాగా జనాలకి తీసుకొని వెళ్ళాలండి. ఇది మీ అందరి సపోర్ట్ నాకు కావాలండి. అర్థమవుతుందండి? అంటే ఈ వీడియోలో నేను ఏం చెప్పాను, అమెరికాలో ఉండే పిల్లలకు ఉద్యోగం దొరకట్లేదా అని చెప్పేసి నేమ్ కరెక్షన్స్ గురించి, మొబైల్ నెంబర్ గురించి కంప్లీట్గా నేను చెప్పానండి. అంటే న్యూమరాలజీ ఖచ్చితంగా ఫాలో అయితే ఈ ప్రాబ్లమ్స్లో నుంచి కొద్ది కొద్దిగా అనేది మీరు బయటపడతారు. మీరు అనొచ్చు, యూఎస్ఏలో ఉన్నారు కదా స్వామి, ఇక్కడ నెంబర్స్ ఎలా ఇస్తారని. నేను ఇస్తానండి, నేను ఇచ్చాను కదా, నేను ఇస్తాను. అర్థమవుతుంది కదా? నేమ్ కరెక్షన్ తీసుకుంటే టోటల్ నెంబర్ లక్కీ నెంబర్లతో పాటు ఓవెల్స్ కాన్సోనెంట్స్ ఖచ్చితంగా చూడాలి. మొబైల్ నెంబర్ తీసుకుంటే టోటల్ నెంబర్ లక్కీ నెంబర్ తీసుకుని ఆ లక్కీ నెంబర్లో పెయిడ్స్ చూడాలి. ఇదే అండి ఈరోజు మనం చెప్పే టాపిక్. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే చాలా థ్యాంక్ యూ అండి. మీకు అదేవిధంగా పైన కనబడుతున్న మొబైల్ నెంబర్ కూడా కాల్ చేసి మీకు మొబైల్ నెంబర్ కానీ నేమ్ కానీ తీసుకోవాలనుకుంటే ఫోన్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.